రెండు ఫ్రెండ్స్ అక్కడ థియేటర్లో బాగున్నాయి కదా. కింద అక్కడ బట్టల షాప్ తీసి పెట్టేసి బాగుంది కదా మా. ఇంతకుముందు బట్టల షోరూమ్ ఉంది కదా. అవును, బొమ్మలే పెట్టి. ఏమా ఎక్కుతావా? చూసారా ఫ్రెండ్స్? హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా ఓల్డ్ వీడియో అండి, 3 years బ్యాక్ వీడియో. అప్పటికి నేను వెయిట్ లాస్లో లేననమాట. సో బాగా తిని నా శరీరాన్ని బాగా పెంచుకున్నాను. సో ఎంతగా అంటే 110 kgs ఉన్నానండి. సో అలాంటి నేను, మా పిల్లలు నాకు స్పార్కిల్లో జాయిన్ చేసిన తర్వాత నేను జాయిన్ అయ్యి ఇప్పటికి 3 years అయింది. ఈ 3 yearsలో 1 month డైటు, 40 days మెయింటెనెన్స్ డైటు, మళ్ళీ మేము ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 40 days, ఒక 8 months వరకు గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఉన్నాను, వెయిట్ లాస్లోనే ఉన్నాను. సో ఓవరాల్గా ఒక 8 months బ్యాక్ నేను తగ్గిన వెయిట్ వచ్చేసి 110 kgs 100 grams దగ్గర నుంచి 68 kgs వచ్చాను. 68 kgs వచ్చి 42 kgs వెయిట్ లాస్ అయి ఉన్నాను. ఆ 8 నెలలు గ్యాపు మళ్ళీ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఉన్నాను. జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఎన్ని కేజీలు తగ్గుతాను ఏంటనేది మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. ఎవ్రీ 15 days ఒకసారి అప్డేట్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు నాకు కొంచెం బట్టల బిజినెస్ పెట్టడం వల్ల కొంచెం లేట్గా పోస్టులు అనేది మీకు పెడుతున్నాను, ఏమనుకోవద్దండి. వెయిట్ లాస్ రిజల్ట్స్ త్వరగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అలాగే మీరు ఎవరైనా వెయిట్ లాస్లో నెలకు 5-6 kgs తగ్గాలనుకుంటే, అధిక వాళ్ళతో బాధపడుతుంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. నా అనుభవం, నా 3 సంవత్సరాల అనుభవంతో నేను మీతో చెప్తున్నా. మన ఇంట్లో ఉండే కూరగాయలతోటి, మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం తగ్గుతాం అనమాట. స్వచ్ఛమైన వెజిటేబుల్స్, కూరగాయలు ఇవన్నీ పెట్టి మనల్ని హెల్తీగా ఉంచి తగ్గించడంలో స్పార్కిల్ ముందు ప్లేస్లో ఉందండి. నాకెంతో అనుభవం ఉంటేనే, నా అనుభవం నన్ను చూసి మీరెవరైనా ఆదర్శంగా తీసుకొని జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్లో జాయిన్ అయిపోండి. నెలకు 5-6 kgs తగ్గుతారు. స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను, వీడియో కింద కూడా నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. ఇన్స్టా, ఫేస్బుక్ అన్నింటిలో కూడా వీళ్ళ ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో కింద కూడా ఉంటుంది. జాయిన్ అవ్వాలంటే కాంటాక్ట్ చేయండి. చికెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి చికెన్ బిర్యానీ. సరే, నేను ఫోన్ చేసి వాటికి కరెక్ట్గా 1 month, అంటే 10వ తారీఖు 1 month అయింది. ఈరోజు 13 కదా. అవును, అంటే 1 నెల 3 రోజులు అయింది. సో ఈరోజు తిందాం అనుకున్నా. ఈరోజు తిందామా, రేపు సండే తిందామా అనుకుంటున్నా. 1 month అయింది భోజనం చేసి. డైట్లో ఉన్నాను కాబట్టి భోజనం అనేది అంటే రైస్ తినలేదు, మిగతా ఐటమ్స్ తింటాను. చూడండి జాయింట్స్ ఎంత బాగుందా. బాగుంది సెలెక్షన్, క్రిస్పీగా బాగుంది. ఆంధ్ర స్టైల్లో ఉన్నాయి కదా. చూసి చూసి ఎమ్మి ఎమ్మి వేడి చల్లారకుండా తినడమే బ్యాలెన్స్. రండి ఫ్రెండ్స్, తిన్నాను. మూవీకి వెళ్తున్నాం, రష్మిక మూవీ కదా. ఆకలేస్తుంది. మళ్ళీ 7:30కి మూవీ స్టార్ట్. మేము మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి 10-11 కూడా అవుతుంది. అప్పటి వరకు ఇక మళ్ళీ ఫుడ్ తినాలంటే ఆ తర్వాత అది లేట్ నైట్ అవుతుంది కాబట్టి ముందే మళ్ళీ అక్కడ ఏమైనా కొనుక్కోవాలన్నా రేట్లు ఎక్కువ ఇక్కడ థియేటర్లో. చాలా బాగుంది సిరి. ఉంటాయి కదా, వద్దొద్దు. బాగుంది కదా, చాలా బాగుంది. పీస్ బాగుంది, క్రిస్పీగా బాగుంది కదా. ఇప్పుడు టైము 6 అయిందా. సదా కాలేజ్ దగ్గర నుంచి ఇలాగే వచ్చేసింది. పంపుతాను, రెడీ అయ్యాను కదా. పర్లేదే. మళ్ళీ ఇంటికి వెళ్ళి అంటే లేట్ అయిద్దని మూవీ టైం అయిపోయింది. చికెన్ కర్రీ, నిమ్మకాయ పచ్చడి ఇది
అదే కర్రీ అనుకోని ఇలా చెప్తుంది. వీటిలో కూడా నిమ్మకాయ పచ్చడి ఉన్నా. అవునా? దీంట్లో కూడా బీట్రూట్ ఫ్రై ఉంది. గ్రేవీ ఇలా బీట్రూట్ తినవా? తీసుకొస్తాను. నాకు వద్దు. కూరేస్తా అన్నారా? అదే అంటున్నారా ఏంటి? భలే ఉంది. ಹೌದಾ? ಹಾಂ ಬೇಡ ಬೇಡ ಬೇಡ. ಫಿಶ್ ಸಿಕ್ಕಿತ್ತದ? ಏನೇನೈತೆ ಇದು? ಹೌದು ಬೇಡ. ಚಿಕನ್ ಐತೆ, ಚಿಕನ್ ಪೆಪ್ಪರ್ ಚಿಕನ್. ಪಾಯಸ ಇಚ್ಚಾರೆ ಸಿರಿ. ఇంకేం చెప్పనమ్మా సతాక్షి? చెప్పు. ఇందులో పెరుగుందా? ఉంది ఉంది ఉంది. పెరుగంటే అంత ఇష్టం. ఇంట్లో అదే ఉన్నప్పుడు వేసుకోదు. మొన్న ఆదివారం బిర్యానీ ఎంత చేశానో తెలుసా? ఆ రోజు అస్సలు ఇలా. ఆ రోజు తిన్నాను కదమ్మా. ఆ రోజు ఎక్కువ వేసుకున్నా నేను. తాగడానికి రక్షించుకోలేదు. తిన్నాను తీసుకోలేదు. నిమ్మకాయ చిన్న నిమ్మకాయ ఉందా? నాకేమో ఈ బోన్స్ ఎక్కువ, దానికేమో బోన్స్ తింటూ రాదు. ఏంటమ్మా చూడు. హీరా హీరా కాదు ఉండమ్మే, ఏదో కొత్తగా ఉంది అందుకే అడుగుతున్నా. నిమ్మకాయ పెట్టావు హీరా? మామిడికాయ. మామిడికాయ ఒక మామిడికాయ తినొచ్చింది. పుల్లగా వచ్చింది, మరీ పుల్లగా ఉంది. ఇదే ఫస్ట్ టైం చూస్తాం. పెరుగు వచ్చి మామిడికాయ పుల్లగా ఉంటుందని చికెన్ కూడా నాళ్ళకి వస్తుంది ఆ పుల్లగా అంటే. అబ్బా హ్యాపీ తిన్న ఎప్పుడు దాకా. టమాటా కూడా నోర్మై ఎంత పొడుపు తినిపించింది తెలుసా? పొరపాటున తిన్నావు సిరి, నువ్వు తింటే అది మామిడికాయ. నీళ్ళు కావాలా? వద్దు. ఇదిగో ఎత్తిను. నాలుగు బిర్యానీ 3 బిర్యానీ పెట్టగలను. పెట్టే ముందు భయంగా తినేస్తాను. నాకు 2 బిర్యానీలు ఎక్కువ. ఆదివారం రోజున
ఇంట్లో మటన్ నీ చేతి బిర్యానీ తినాలి. నేనే వండి మటన్ తింటా. నేను మటన్ తిని మళ్ళీ 1 month వరకు మటన్ కానీ రైస్ కానీ తినడానికి మళ్ళీ కొట్టి పెట్టుకుంటా. అమ్మమ్మ తిన్న రోజు తిన్నానమ్మా 10వ తారీఖు పోయిన నెల. ఈ నెల నవంబర్ కదా, అక్టోబర్లో తిన్నా. అక్టోబర్ 10వ తారీఖు తిన్నా. అది కూడా మా అమ్మమ్మ తినం దానికి ముందు ఎంత గ్యాప్ వచ్చిందో. మేము ఎప్పుడో తిన్నాం. నెల అవుతుంది. 2 months ఒకసారి 1 day మటన్ తింటున్నాం. రైస్ అయితే మీరు డైలీ తింటారు. నేనే చూసావా సరిపోయింది అందరికి. వాడు కూడా ఎక్కువ తినడానికి లేదు కాబట్టి మిత్తంగా అందరం ఆర్డర్ పెట్టుకున్నాం. చెమట పోస్తుంది కదా. ఇటు నవ్వలేకపోతున్నాను తెలుసా, ఫుల్గా వచ్చింది మోడల్. తినిపించింది వాసనతో అయినా పచ్చిగట్టి ఇచ్చేసిరి. పాయసం నేను ఇల్లు పాయసం బాగుంటుందమ్మా. హీర్ అది స్పూన్ అయితా చికెన్ లెగ్ పీస్ బాగుంది. వచ్చింది రైస్ ఎలా ఉంది? రైస్ కూడా బాగుంది కదా, బిర్యానీలో అనిపించాలి. ఏదో గీ రైస్లా అనిపించింది. పొట్టి బియ్యంతో చేసేది. ఏమోదు ఎంత స్వీట్గా ఉందో. నేను తినలేండే కానీ స్వీట్. టీ అంటే కంట్రోల్ చేసుకోలేను. ఇవన్నీ తిన్నానంటే ఇంకేం లేదు. బాగుంది కదా, చాలా బాగుంది. తినేసి చిన్నదానికి కదా నువ్వు తినేసేది, పిల్లలకి ఏముండదు. నేను వెయిట్ లాస్లో ఉన్నాను కదమ్మా. ఏంది ముక్క మిగిలిచేస్తున్నా? అది కొంచెం తినొచ్చు కదా శతాక్షి. తినేది పాయసం పడేమా. మూవీ చూడాలి, నిద్రపోవాలి. స్వీట్ వద్దున్నాను అమ్మగా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. ఫోటో తీనిగా ఉండు సిరి. సిరి సినిమాకి ఇంకా టైం ఉంది కదా. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మైసూర్ ప్యాలెస్ లో ఉన్నాం. ఇంకా ఇది 7 o'clock లైట్లు వేస్తారనమాట. ఇప్పుడైతే లైటింగ్ వేయలేదు. శతాక్షి కొంచెం టైం పాస్ అయిద్దని అటు ఓ శతాక్షి అది కూర్చోండి. ఇప్పుడు దాకా కాలేజ్ నుంచి వచ్చి డైరెక్ట్ అక్కడ కూర్చుండిపోయి ఫుడ్ తినేసి వచ్చాము. 7:30 మూవీ. గరుడ మాల్లో 7:30కి, అదే నెక్సస్ మాల్లో అయితే 10:30 కామా. అవును, లేట్ గా ఉందని చెప్పి ఇప్పుడు మేము 7:20కి బుక్ చేసాం. నెక్సస్ మాల్లో కాకుండా గరుడ మాల్లో బుక్ చేశారు. సరదాగా అలా తిరుగుదాం. లైట్లు వేస్తే బాగుంటుంది అని చూస్తున్నాను సిరి. ఇప్పుడు వేసే టైం అందుకే 7 ఎప్పుడు వెళ్తున్నా అని చూస్తున్నాను నేను, లైట్లు వేస్తారని. తాజ్మహల్ అయితే కట్టించారు కదా షాజహాన్. మైసూర్ ప్యాలెస్ ఎవరి కోసం కట్టించారు? రింగుబడి. ಇಲ್ಲಿ ನೋಡಿ
బాగుంది. రివర్స్లో పెట్టామంట. అవును. ఏదో లవ్ సింబల్ ఇది ఒకసారి ఇది కొడి. నేను పట్టుకుంటా. ఉండమ్మా ముందు ఒక్క సంగల్గా ఒకసారి ఇలా చూపిద్దాం. ఓకే ఓకే. చూసారా ఫ్రెండ్స్? అంతేనా? అంతే ఫ్రెండ్స్. వేస్తా 2 నాకు కూడా చేతులు నిప్పులు పుడుతుంది. ఏమా ఎక్కుతావా? ಏನು ಮಾಡಿಲ್ಲ ಮತ್ತೆ 2 ನೋಡ್ಕೊಂಡು ಮಾರ್ಕೆಟ್ ಎಲ್ಲ ತೋರಿಸ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ. ಸ್ಯಾಂಡಲ್ಸ್ ಮೈಸೂರು ಪ್ಯಾಲೇಸ್ ಎಲ್ಲರೂ ಎಷ್ಟು ಜನ ಇದ್ದೀರಾ? ಎಲ್ಲ ರೂಮ್ ನೋಡ್ತೀವಿ. ಎಲ್ಲಿ ಬಂದು 4 ರೂಮ್ ಇವಾಗ 4 ಜನ. ఏమైంది? ಸೀಸನ್ ಅಲ್ಲಿ ಜಾಸ್ತಿ, ಇವಾಗ ಅನ್ಸೀಸನ್ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ಕಮ್ಮಿ. ಅದೇ ರೋಡ್ ಅಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಐತೆ. ಸ್ಯಾಂಡಲ್ಸ್ ನಾಳೆ ಬರ್ತೀನಿ. ಅದೆಲ್ಲ ತೋರಿಸಿ ನಾಳೆ ಬರ್ತೀನಿ. ಇವಾಗ ಹೋಗ್ಬೇಕು. ಕಾರ್ ವೇಟ್ ಮಾಡಿ. తొందరరా. ఇక్కడి నుంచి పెట్టవే. బాగుంది కదా మా. ఇంతకుముందు బట్టల షోరూమ్ ఉంది కదా. అవును, బొమ్మలే పెట్టారుగా. బుక్స్ ఇవన్నీ చూసొద్దామా.
సినిమా స్టార్ట్ అయిపోయింది.